వెల్కమ్ టు సినీ ప్రస్థానం. తెలుగు చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో పేరుకు తగ్గట్టు చక్రవర్తి లాగానే చరించారు సంగీత దర్శకులు చక్రవర్తి. తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు 1.5 దశాబ్దం శాసించారు చక్రవర్తి. ఆ రోజుల్లో ఏవిఎం రికార్డింగ్ థియేటర్స్ అన్నిటా చక్రవర్తి సంగీతమే వినిపిస్తూ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అగ్ర కథానాయకులు మొదలు వర్ధమాన నటుల దాకా అందరూ చిత్రాలకు చక్రవర్తి సంగీతమే దన్నుగా నిలిచింది. దాదాపు 800 చిత్రాలకు చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఆయన గాత్రము నటన సైతము పులకరింపచేశాయి. చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. 1936 సెప్టెంబర్ 8న గుంటూరు జిల్లా పొన్నెకల్లులో ఆయన జన్మించారు. ప్రముఖ దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు ఈయన సోదరుడే. అన్నదమ్ములిద్దరూ బాల్యం నుంచే నాటకాలు ఆడేవారు. ఆ రోజుల్లో హార్మోనియం మీద మంచి పట్టు సాధించారు చక్రవర్తి. తన మిత్రులతో కలిసి నాటకాలు వేసే రోజుల్లో కింద కూర్చొని నాటకానికి తగ్గట్టుగా హార్మోనియంపై వేళ్లు కల్పించేవారు. ఆయన సైతం పలు నాటకాల్లో నటించారు. అసలు నటుడు కావాలనే చక్రవర్తి చెన్నపట్నం చేరారు. అయితే అనుకున్నదొక్కటి అయినది ఒకటి అన్నట్టుగా చక్రవర్తికి నటుడిగా అవకాశాలేవి లభించలేదు. దాంతో కొన్ని అనువాద చిత్రాలకు గాత్రదానం చేశారు. కొన్ని డబ్బింగ్ చిత్రాలకు రికార్డింగ్ లో పనిచేశారు. పలువురు సంగీత దర్శకుల వద్ద హార్మోనియం కూడా వాయించారు. మిత్రుల సలహా మేరకు సంగీత దర్శకునిగా మారారు. చక్రవర్తి అని ఆయనకు నామకరణం చేసింది మిత్రులే. 1970లో మూగ ప్రేమ చిత్రంతో తొలిసారి చక్రవర్తి పేరుతో సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు. చక్రవర్తికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టిన చిత్రం కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన శారద. ఈ చిత్రంలోని పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. తరువాత ప్రముఖ దర్శక నిర్మాత కెఎస్ ప్రకాష్ రావు, కె రాఘవేంద్రరావు గారి తండ్రి చక్రవర్తిని ప్రోత్సహించారు. తాను తీసిన ఇధాలోకం చిత్రానికి చక్రవర్తితోనే స్వరకల్పన చేయించారు. ఇందులోని పాటలు భలేగా అలరించాయి. ఆ తరువాత పలు చిత్రాలకు స్వరాలను సమకూర్చిన అంతగా పేరు రాలేదు. కె రాఘవేంద్రరావు తొలి చిత్రం బాబు కూడా చక్రవర్తి బాణీలు కట్టారు. అందులోని పాటలు మాస్ ను అలరించాయి. అదే సమయంలో కెఎస్ ప్రకాష్ రావు తెరకెక్కించిన చీకటి వెలుగులులోను చక్రవర్తి స్వరాలు మంచి ఆదరణ పొందాయి. ఇక ఎన్టీఆర్ అన్నదమ్ముల అనుబంధం చిత్రం యాదవ్ కి భారత్ హిందీ సినిమాకు రీమేక్. అందులో మాతృకను అనుసరిస్తూనే తనదైన బాణిని పలికించారు చక్రవర్తి. ఆ పాటలు విశేష ఆదరణ చూరగోరాయి. దర్శకులు దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు చక్రవర్తిని బాగా ప్రోత్సహించారు. ఇక ఎన్టీఆర్ కూడా తన చిత్రాలకు చక్రవర్తి పేరు సిఫారసు చేశారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యమగోళ అనూహ్య విజయం సాధించింది. ఆ సినిమాకు చక్రవర్తి సమకూర్చిన బాణీలు జనాన్ని కుర్చీలో కుదురుగా కూర్చొనివ్వకుండానే చేశాయి. దాంతో చక్రవర్తి సంగీతానికి క్రేజ్ పెరిగింది. ప్రతి ఏడాది 60 నుండి 75% తెలుగు చిత్రాలకు చక్రవర్తి సంగీతమే పెద్ద అసెట్ గా నిలిచింది. ఆయన స్వరకల్పన చేసిన వందలాది చిత్రాలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. ఆ రోజుల్లో రికార్డింగ్ల అమ్మకాల్లో చక్రవర్తి సినిమాలు పలు రికార్డులు క్రియేట్ చేశాయి. 4 తరాల స్టార్ హీరోలు చిత్రాలకు చక్రవర్తి బాణీలు మ్యూజికల్ హిట్స్ గా నిలిపాయి. ఆయన తరువాత తెలుగునాట ఆ స్థానంలో అలరించిన సంగీత దర్శకుడు మరొకరు కానరారు. తనకు సంగీత పరిజ్ఞానం లేదంటూనే తెలుగు సినిమా సంగీతాన్ని శాసించారు చక్రవర్తి. ఆయన వద్ద అసోసియేట్ గా పనిచేసిన వారెందరో తరువాతి కాలంలో అగ్ర సంగీత దర్శకులుగా పేరు సంపాదించారు. నటుడు కావాలని మద్రాసు చేరుకున్న చక్రవర్తి తరువాత ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు అడపాదడప తెరపై కనిపించేవారు. ఎన్టీఆర్ గజ దొంగలో కాసేపు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించి అలరించారు. ఆ తర్వాత పక్కింటి అమ్మాయిలో కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. చక్రవర్తి సంగీతానికి క్రేజ్ తగ్గి కొత్త తరం మ్యూజిక్ డైరెక్టర్లు వస్తున్న రోజుల్లోనే ఆయన నటనలోకి దిగారు. ఆయన స్వరకల్పనలో రూపొందిన చివరి చిత్రం అమ్మోరు. ఆ తరువాత పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు చక్రవర్తి. చివరిసారిగా నిన్నే ప్రేమిస్తా చిత్రంలో చక్రవర్తి తెరపై కనిపించారు. తొలి రోజుల్లో అనువాద కళాకారునిగా, గాయకునిగా, తరువాత నటునిగా సాగిన చక్రవర్తి సంగీత దర్శకునిగానే సుప్రసిద్ధులు. ఆయన పేరు వినగానే ఈనాటికి నాటి అభిమానులకు చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన పాటలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఆనాటి టాప్ హీరోల అందరి అభిమానులకు చక్రవర్తి సంగీతాన్ని అభినయించారు. చక్రవర్తి సంగీతం ఉంటే చాలు తమ హీరో సినిమాలు భలేగా ఆడతాయనే నమ్మకంతో ఉండేవారు ఫ్యాన్స్. వారు అంచనాలను ఏనాడు వమ్ము చేయకుండానే చక్రవర్తి అందరూ హీరోల సినిమాలకు వినుసంపైన సంగీతాన్ని సమకూర్చారు. 2002 ఫిబ్రవరి 3న చక్రవర్తి తుది శ్వాస విడిచారు. ఈనాటికి చక్రవర్తి సినీ ఫ్యాన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకునే ఉన్నారు.